ఏదైతే ఎన్టీవీ మీదన స్టోరీ ఒకటి ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓపెన్ గా రాసుకొచ్చారు. ఒక బొగ్గు గనులకు సంబంధించిన నైనీ బొగ్గు గనులకు సంబంధించి ఎన్టీవీ చౌదరి బట్టి విక్రమార్క కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నారు. వాళ్లకు ఇద్దరికైతే సాధ్యం కాదు కాబట్టి మధ్యలో మెగాని తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురుతో చాలదని చెప్పేసేసి మరికొంతమందిని తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ అయ్యి దానికోసం నిబంధనలు కూడా మార్చేసి సింగరేణి దగ్గర ఉన్నటువంటి నైనీ గ్రూప్ కి సంబంధించినటువంటి నైనీ దగ్గర ఉన్నటువంటి గనుల్ని తవ్వుకోవడానికి వీళ్ళ మనుషులకు కావాలనే అవకాశాలు ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అదానిని కూడా యాడ్ చేసేసుకున్నారు. వీళ్ళు ఇంత పెద్ద లింక్ తయారు చేసుకున్నారు. అయితే కోమటిరెడ్డి మాత్రం తనకున్నటువంటి తన సోదరుడి కోసం అని చెప్పేసి దాన్ని అడ్డుకుంటూ వస్తున్నాడు. గతంలో కేసీఆర్ ని కూడా ఆపని చెప్పి ఆపించగలిగాడు. కేసీఆర్ చేత కేంద్రాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు అట్లాంటి వ్యక్తి తాజాగా పోటీ పడుతుండేటప్పటికి కోమటిరెడ్డిని దెబ్బ కొట్టడం కోసం ఎన్టీవీ ఈ కుట్ర పన్నింది. కోమటిరెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అట్లాగే ఐఏఎస్ అధికారిని భయపెట్టడం కోసం ఈ కుట్ర పన్నింది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినటువంటి కథనం మీదన బట్టి విక్రమార్క ఎవరైతే డిప్యూటీ సీఎం తీవ్రంగా స్పందించారు. నేను వైఎస్కి సన్నిహితుడిని కాబట్టి వైఎస్ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని నా మీదకి తీసుకొచ్చినట్టున్నారు. ఆ వాదనలో ఎలాంటి సత్యము లేదు, పచ్చి అబద్దాలతో రాధాకృష్ణ రాసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇక్కడ అన్నిటికంటే కీలకమైన 4 పాయింట్లు. నెంబర్ 1, ఎన్టీవీలో ఒకవేళ కనుక అదే నిజమైతే ఇప్పుడు కొత్త సంవత్సరం రోజున కూడా ఇంకెవరి దగ్గరికి కాకుండా స్వయంగా రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సాక్షిగా రేవంత్ రెడ్డి అంత ప్రేమిస్తాడు రాధాకృష్ణని. అట్లాంటి రాధాకృష్ణకి ఈ స్టోరీ రేవంత్ కాకుండా ఎవరిస్తారు? అంటే బట్టి విక్రమార్కని దెబ్బ కొట్టడానికి రేవంత్ ఆడిస్తున్నటువంటి నాటకమా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అలా కాదు అనుకునేటట్టయితే గనక, నిజంగానే ఆయన రాశారు అనుకునేటట్టయితే గనక అసలు ఫస్ట్ ఏం జరగాలి? ఎన్టీవీ చైర్మన్ మీద కదా కేసు. మరి ఈ లెక్కనైతే గనక ఆఫ్టర్ ఆల్ అందులో ఉన్నటువంటి రిపోర్టర్లను ఇన్పుట్టేటర్ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? అది ఎక్కడ న్యాయం అవుతుంది దాంట్లో? అంటే అప్పుడు రేవంత్ రెడ్డిని అక్కడ కూడా రేవంత్ రెడ్డిని కాపాడుకొచ్చి బట్టి విక్రమార్క దొంగ ఆ విషయంలో కూడా హోంమంత్రిత్వ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కదా, మరి ఆయన ఎందుకు ఆ విషయంలో కూడా టచ్ చేయలేదు? రాధాకృష్ణ రేవంత్ని కాపాడితే బట్టి విక్రమార్కని దొంగని చేసుకొచ్చారు. ఇంకో పక్కన కోమటిరెడ్డిని కూడా దెబ్బేసినట్టు కోమటిరెడ్డి ఇక్కడ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. దానికోసం బట్టికి కోమటిరెడ్డి వీళ్ళిద్దరూ మంచి మిత్రులే. అదే సందర్భంలో రేవంత్కి వీళ్ళిద్దరూ ప్రత్యక్ష మిత్రులు, పరోక్ష శత్రువులు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ వ్యతిరేక వర్గాన్ని దొంగలుగా చేస్తూ బట్ ఇప్పుడు వాళ్ళందరూ సర్దుకున్నారు, రేవంత్తో సర్దుకుపోతున్నారు. బట్ రేవంత్ మిత్రుడైనటువంటి రాధాకృష్ణ రాసినటువంటి ఈ ఎడిటోరియల్ కాలం చూస్తుంటే సంథింగ్ ఫిషీగా ఉంది. అదే ఇప్పుడు బట్టి విక్రమార్క ప్రస్తావిస్తున్నటువంటి అంశం.